వెల్కమ్ టు తెలుగు ఇంజనీర్ ప్రకాష్. ఇప్పుడు సివిల్ వర్క్స్ అంటే రెండు ఉంటాయండి, స్ట్రక్చరల్, ఫినిషింగ్స్. స్ట్రక్చరల్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ స్లాబ్, అప్పుడు ఫినిషింగ్లోని బ్రిక్ వర్క్ ఇంపార్టెంట్ అండి. అలాంటిది బ్రిక్ వర్క్ గురించి ఈరోజు తెలుసుకుందాం. బ్రిక్స్ అనగానే కామన్గా రెడ్ బ్రిక్స్, ఫ్లాష్ బ్రిక్స్ అందరికీ తెలుసండి, కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకుందాము. అలాగే మా సైట్లో ఉన్నది ఫ్లాష్ బ్రిక్స్. సో ఈ వీడియో మొత్తం ఫ్లాష్ బ్రిక్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ద బ్రిక్ బాండ్స్, సైట్ ఇన్స్పెక్షన్, టెస్ట్ మెథడ్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కొద్దిగా మిస్ అయితే కనుక పార్ట్ 2 చేస్తాను. ఇప్పుడు బ్రిక్ అనేది కొద్దిగా గ్రిప్పింగ్ అలా ఉండాలి. ఆ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, దాన్ని ఫాగింగ్ అంటారు. ఎనీ బ్రాండ్ లోగోతో ఫాగింగ్ చేస్తారు, లేకపోతే అలా గ్యాప్స్ ఉంటాయి. ఫ్లాష్కి అయితే కనుక బ్రాండ్ నేమ్స్ ఉండవండి. సో చూడండి, దాని సైజు 230. ఫస్ట్ సైట్లోకి రాగానే మనం సైజెస్ చూసుకోవాలి, అన్నీ బాగానే ఉన్నాయా లేదా. 230 × 110 × 70 అండి. సో బ్రిక్ ఎపీరియన్స్ చూడంగానే, బ్రిక్ ఎపీరియన్స్ అన్ని టెస్టుల్లో మాట్లాడుకుందామండి. దీంట్లో ఓన్లీ బ్రిక్ బాండ్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. దీన్ని గ్రూవింగ్ అంటారండి. అలా చేయాలి, ఎందుకంటే ప్లాస్టింగ్ అప్పుడు మనకి కొద్దిగా ప్లాస్టింగ్ పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, అందుకని చూపిస్తున్నాను. సరే, ఇప్పుడు 110 విడ్త్ ఆఫ్ ద వాల్, 230 విడ్త్ ఆఫ్ ద వాల్ అనేది రెండు ఉంటాయండి. 110 అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ అ పార్టిషన్ వాల్స్, మన బాత్రూంలో, కిచెన్లో వాటికి. 230 వాల్స్ అనేవి బిల్డింగ్ అవుటర్ వాల్స్ కానీ, మధ్యలో రూమ్ డివైడ్ చేస్తారు కదండి, ఆ వాల్స్ కానీ. ఇప్పుడు మనం చూసే బాండ్ స్టాక్ బాండ్. స్టాక్ బాండ్ స్ట్రక్చర్ బాండ్ కూడా అంటారు. బాండ్ రెసిస్ట్ టు లాటరల్ లోడ్స్ ఆల్సో. ఇది ఇప్పుడు ఎలాగా లేయింగ్ చేస్తారు చూద్దాము. అలా స్ట్రక్చర్గా పెట్టుకుంటూ వెళ్ళి 10 mm 10 mm గ్యాప్ ఇవ్వాలండి మిడిల్లోనే, అలాగే ఈ సైడ్స్. అప్పుడే మనకి వన్ బ్రిక్ టు అనదర్ బ్రిక్ బాండింగ్ అనేది బాగుంటుంది. చూడండి, ఒక లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాల్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ లేయర్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ ఫాగింగ్ ఉంది కదండి, ఆ ఫాగింగ్లోనే మాల్ అనేది సెటిల్ అవ్వాలి. చూడండి, నెక్స్ట్ లేయర్ అనేది సెంటర్కి, బ్రిక్ సెంటర్కి వచ్చింది. అలా వస్తేనే మనకి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకటే లైన్లో వస్తే క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం ఇలాగ చేస్తాం కన్స్ట్రక్షన్ అనేది. లేయింగ్ చేసేటప్పుడు సరైన లైన్లో వస్తుందో లేదో లైన్ డోర్ ద్వారా చెక్ చేసుకోవాలి. లేకపోతే తర్వాత మాల్ సెట్ అయిన తర్వాత మనకి ప్లాస్టింగ్లో కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనం తెలుసుకునే బాండ్ హెడర్ బాండ్. ఇది యూజువల్లీ ఫౌండేషన్స్ దగ్గర, అలాగే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫర్స్ లోడ్స్ ఎక్కడైతే యాక్ట్ అవుతాయో అక్కడ డెకరేటివ్ పర్పస్గా కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం లేయింగ్ ఎలా చేస్తారో చూద్దాం. నిలువుగా బ్రిక్స్ని అలా పెట్టుకోవాలి. 10 mm 10 mm మాల్ అనేది వెళ్ళడం కోసం గ్యాప్ ఉంచుకోవాలి. మళ్ళీ సెంటర్లో అనేది బ్రిక్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడే కొద్దిగా మనకి బ్రిక్ బాండింగ్ అనేది బాగుంటుంది. అలాగే ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉంచామనుకోండి, ఎక్కువ మాల్ వెళ్ళిద్ది, అప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తుంది. డ్యాంప్నెస్ కానీ, క్రాక్స్ ఫామ్ అవడం కానీ అలాగే మనకి ఇబ్బందిని కలిగిస్తుంది. చూడండి, సెంటర్లో అలా బ్రిక్స్ లేయింగ్ చేసుకుంటూ వర్టికల్గా లేయర్ బై లేయర్ అనేది వెళ్తూ ఉండాలి. మీ ఇంటి కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ ఏ బ్రిక్ బాండ్ అనేది జరుగుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాండ్లో సింగిల్ బ్రిక్ యూజ్ చేసినా కానీ విడ్త్ ఆఫ్ ద వాల్ అనేది మనకి పూర్తిగా వచ్చేసింది 230 అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ బాండ్ అనేది ఇంగ్లీష్ బాండ్. అసలు ఇది లోడ్ బేరింగ్ కెపాసిటీ కానీ, ఈజీ లేయింగ్, స్ట్రెంగ్త్ ఎక్కువ అండి. మీకు ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి ఇంగ్లీష్ బాండ్ యూజ్ చేస్తే కనుక. ఇంగ్లీష్ బాండ్ లాగే సిమిలర్గా ఫ్లెమిష్ బాండ్ కూడా ఉంటుంది. లేయర్ మొత్తం హెడర్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి విత్ గ్యాప్స్ 10 mm. నెక్స్ట్ లేయర్ అనేది మనం స్ట్రక్చర్ బాండ్ అనేది పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ముందు ఏం చేయాలంటే అలాగా ఫ్రంట్కి పెట్టుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెంటర్కి వచ్చేటట్లాగా, ఈ బ్రిక్ కూడా సెంటర్కి వచ్చేటట్లాగా అలా లేయింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ లోడ్ అనేది కరెక్ట్గా నెక్స్ట్ బ్రిక్ మీద పడింది, ఆ గ్యాప్ మీద పడి మనకి క్రాక్ అనేది ఫామ్ అవ్వదు. ఎన్నిసార్లు చెప్తున్నా ఏంటయ్యా బాబు అనుకుంటున్నారా, అంత ఇంపార్టెంట్ అండి. క్రాక్స్ ఫామ్ అవ్వకూడదు. మనకి మీ ఇంట్లో ఫేస్ చేస్తుంటే కనుక తెలుస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం. ఇంజనీర్స్ కదా, ముందుగానే చూసుకుంటాం. సో నెక్స్ట్ హెడర్ బాండ్ అనేది స్టార్ట్ అయ్యింది. అలాగా లేయర్ టు లేయర్, ఒక లేయర్ హెడర్ అయితే ఇంకొక లేయర్ స్ట్రక్చర్, ఇంకొక లేయర్ హెడర్, అలాగా బ్రిక్స్ అనేది అరేంజ్ చేసుకుంటూ లైన్ డోర్ యూజ్ చేయాలండి. అప్పుడే మనకి సీదా వస్తుంది. లేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్లాస్టింగ్లో ప్రాబ్లం వచ్చింది. బాండ్ ఫ్లెమిష్ బాండ్. ఫ్లెమిష్ బాండ్ కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది ఇంగ్లీష్ బాండ్. చూడండి, ఏం చేస్తాం, అక్కడ మనం మొత్తం ఒక లేయర్ అంతా హెడర్ బాండ్,
నెక్స్ట్ స్ట్రక్చర్ బాండ్, నెక్స్ట్ హెడర్ బాండ్ చేసాం. ఇక్కడ అలా కాదు, 2 బ్రిక్స్ అడ్డంగా పెట్టుకొని దాని తర్వాత నిలువుగా పెట్టుకోవాలి. స్ట్రక్చర్ 2, నెక్స్ట్ హెడర్, నెక్స్ట్ 2 స్ట్రక్చర్, మళ్ళీ హెడర్. మనకి విడ్త్ ఆఫ్ ది వాల్ వచ్చింది. అలాగే చూడండి, ఇంగ్లీష్ బాండ్ లాగే ఉంటుంది కొద్దిగా, కానీ ఇది టోటల్గా డిఫరెంట్. ఇది వచ్చేసరికి ఎపీరియన్స్ కోసం చేస్తారు ఈ బాండ్ అనేది. అలాగే కంపేర్ టు ఇంగ్లీష్ బాండ్తో కంపేర్ చేసుకుంటే దీని స్ట్రెంత్ అనేది తక్కువ అండి. అందుకని మనం ఇంగ్లీష్ బాండ్ ప్రిఫర్ చేస్తాం. ఇది వచ్చేసరికి మోస్ట్ ఎకనామికల్ మెథడ్. అలాగే విజువల్ అపియరెన్స్ స్ట్రెంత్ కూడా మనకి కొద్దిగా ఉంటుందండి. కంపేర్ టు ఇంగ్లీష్ బాండ్ అయితే మనకి ఎక్కువ కదా, అందుకని కొద్దిగా చెప్తున్నాను. సో చూడండి ఎలా లేయింగ్ చేస్తున్నాను. లైన్ డోర్ యూజ్ చేస్తే కనుక మనకి సీదా లైన్లో వస్తుంది, కానీ ఇక్కడ క్రాస్ అయింది కొద్దిగా. నెక్స్ట్ వీడియోలో మనం అసలు టెస్ట్స్ ఏంటి, క్లాప్ టెస్ట్, డ్రాప్ టెస్ట్, వాటర్ అబ్జార్ప్షన్, ఎఫ్లోరెసెన్స్ టెస్ట్, నెక్స్ట్ దాని యొక్క కంప్రెషన్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, అన్ని టెస్టుల గురించి కూడా తెలుసుకుందాం. ల్యాబ్లో ఏం టెస్టులు చేయాలి, సైట్కి లోడ్ రాగానే ఏ టెస్టులు చేయాలి, అన్నీ ఫుల్ డీటెయిల్ యాజ్ పర్ స్టాండర్డ్స్ పరంగా కూడా అండి. సో నెక్స్ట్ వీడియోకి సపోర్ట్ చేస్తూ ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అందరికి తెలియాల్సిన విషయం, ఎందుకంటే తర్వాత బ్రిక్ వర్క్లో ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత 1 ఇయర్కే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే బాగుండదు కదా. సో ముందుగానే అవేర్నెస్ తెప్పిద్దాం అందరికీ. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నాకు కొద్దిగా సపోర్ట్గా, కొద్దిగా ఎనర్జీగా నెక్స్ట్ ఇది తొందరగా అప్లోడ్ చేయడానికి హెల్ప్ అయ్యిద్ది. సో సైనింగ్ ఆఫ్, మీ తెలుగు ఇంజనీర్ ప్రకాష్. బాయ్.